మహాశివరాత్రి సందర్భంగా వచ్చారు కాబట్టి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నారు? గులాబీ ఫ్రూట్ సలాడ్ని అయితే చేస్తున్నాను. సో మనం ముందుగా గుల్కన్ని వేస్తున్నాము. నెక్స్ట్ మనము ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ మనము బటర్ వేద్దాము. అశ్విని, ఇప్పుడు మనము ఈ 3ని ఇలా మిక్స్ చేస్తాము. ఓకే అశ్విని, నెక్స్ట్ మనము యాపిల్ని అలాగే చాప్ చేసుకున్న అన్ని ఫ్రూట్స్ని ఇందులో సర్వ్ చేసుకుంటాము. ఓకే, మనం కొన్ని యాపిల్స్ వేసాము. నెక్స్ట్ బనానా తీసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ మనము గ్రీన్ గ్రేప్స్ని అలాగే స్ట్రాబెర్రీస్, ఒకసారి వీటన్నిటిని మిక్స్ చేసుకుందాము. ఓకే. కొంచెం గట్టిగానే కలపచ్చు, పర్లేదు. వద్దు, ఫ్రూట్స్ కదా నలిగిపోతాయి. సో మనం తీసుకున్న ఫుడ్ ఇంటర్నల్గా ఎలా వర్క్ చేస్తుంది అని చెప్పేసి దాని గురించి చెప్పండి. డెఫినెట్గా మనము తీసుకున్న ఆహారం మన శరీరంలో 7 ధాతువులు, సప్త ధాతువులు అని అంటారు ఆయుర్వేదంలో. 7 స్టేజెస్లో వెళ్తుందన్నమాట. రస, రక్త, మాంస, మేధ, అస్థి, మజ్జ, శుక్ర. ఓకే, ఈ 7 ధాతువుల్లో మన ఆహారం అన్నది వెళ్తుంది. ముందుగా రస రూపంలో, తర్వాత రక్తంలోకి, దాని తర్వాత మనము మజిల్స్ ఏదైతే ఉందో మాంసము అక్కడ, తర్వాత మేధ ఎడిపోస్ టిష్యూ కాదు, ఎడిపోస్ టిష్యూ. ఓకే, ఎడిపోస్ టిష్యూలో వెళ్తుంది. దాని తర్వాత బోన్స్, దాని తర్వాత బోన్ మ్యారో మన వెన్నుముక్క, తర్వాత రీప్రొడక్టివ్ టిష్యూస్ శుక్ర. సో అలా డిస్ట్రిబ్యూట్ అయ్యి మన ఫుడ్ అన్నది మన శరీరానికి పైకి కనిపించేది మనం అనుకుంటాం, అవును, కానీ లోపల ఇలా వర్క్ చేస్తుంది. చాలా విషయాలు చెప్పారు. అంటే చాలామంది ఎన్నో టెస్టులు చేసుకుంటే కానీ బయటపడవు. సో కొంచెం లైట్గా అన్న ముందు తెలుసుకుంటే బాగుంటుంది అంటారు కదా, అలా చూసి కూడా చెప్తున్నారు. కాబట్టి మీకు ఎవరైనా క్లయింట్స్ ఉంటారా అండి, రెగ్యులర్ క్లయింట్స్ ఎవరైనా? క్లయింట్స్ అంటే జస్ట్ చూసి మేము చెప్తాము, కానీ దానికి డిఫరెంట్ సర్టిఫికేషన్స్ చేయాలి. ఓకే, ఫైన్. సో యష్మిత గారు, యోగాలో కానీ ఆయుర్వేదంలో కానీ ఎందుకు ఎంటర్ అవ్వాలని అనుకున్నారు? అంటే ముందు నుంచి మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఇంట్రెస్ట్ అని ఏం లేదు. బేసికల్గా నా కోసం నేను వెళ్ళింది. నా హెల్త్ ఇష్యూస్ని నేను ఇంప్రూవ్ చేసుకున్నప్పుడు నాకు అర్థమైంది అచ్చా ఇలా వర్క్ అవుతుంది. మేబీ నేను వేరే వాళ్ళకి ఇలా చెప్తే అయినా వాళ్ళ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, ఫిజికల్గా మెంటల్గా ఎలా వర్క్ అవుతుందో నేను ఎక్స్పీరియన్స్ చేసే వేరే వాళ్ళకి టీచ్ చేస్తున్నాను. ఓకే, నైస్ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ మనము డ్రై ఫ్రూట్స్ని ఇస్తున్నాము. ఓకే, ఇవి కూడా మిక్స్ చేసుకోవాలి. మనము డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాత రోజ్ సిరప్ అయితే ఇస్తున్నాం. ఇలా వేసేసి అంతా మిక్స్ చేసేస్తాం. ఓకే. ఇప్పుడు కూడా ఫ్రూట్స్ నలిగిపోతాయని స్లోగా అలా కలుపుతున్నాం. ఎలాగో మనం తినేస్తాం కదా, సో పర్లేదు. సో ఫైనల్లీ మనం ప్రిపేర్ చేసేసుకున్నాము, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఎస్.